హాయ్ అందరికీ. ఏ డే అవుట్ ఇన్ మైసూర్ అంటే ఎక్కడికి అనుకుంటున్నారా? సో, ఇంత కర్వీ ఏరియాస్, ఇంత ఘాట్ రోడ్ ఉంది అంటే మోస్ట్ పవర్‌ఫుల్ అయిన చాముండి బెట్టకి కాకుండా ఇంకెక్కడికి అనుకుంటారు? సో, వి ఆర్ గోయింగ్ టు చాముండి బెట్ట. కన్నడలో బెట్ట అంటే కొండ. సో, కొండపైన అమ్మవారు వెలిసారు. మనకి చాలా బాగా తెలుసు. దట్ ఇండియాలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి అని మోస్ట్ పవర్‌ఫుల్. ఇక్కడ ఒక మైసూర్‌లో ఒక శక్తిపీఠం ఉంది. అదే చాముండి అమ్మవారు. ఇక్కడ పురాణాల ప్రకారం జుట్టు పడిందని నమ్ముతారు అందరూ. సతీదేవిది జుట్టు పడిందని. సో, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ శక్తిపీఠాస్. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మైసూర్‌లో. సో, ఇంత పైకి వచ్చేసాక మనకి ఏరియల్ వ్యూ పాయింట్ లేకపోతే ఎలా? సో, అందుకే ఇక్కడ మనకొక స్పాట్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ నుండి మనం ఫోటోస్ తీసుకుంటే ఇక్కడ ఫేమస్ స్పాట్ మాట ఇది. మొత్తం మైసూర్ మొత్తం ఏరియల్ వ్యూ అనేది మనం చూడొచ్చు. సో, ఇక్కడ మనం ఆగి ఫోటోస్ దిగొచ్చు. మనం చాముండి అమ్మవారి బెట్ట వెళ్ళే దారిలో. సో, అలా పైకి వెళ్తుంటే ఫుల్ మనకి ఎండిపోయిన చెట్లన్నీ కనిపిస్తాయి. సో, బెట్ట అంటే కొండ కాబట్టి మనం 3489 హైట్‌లో ఉంటాము. అక్కడ మన చాముండి అమ్మవారు వెలిసారు. సో, ఇంత పైకి రాగానే మనకి ఫస్ట్ స్పాట్ పార్కింగ్ ఉంటుంది. సో, 2 వీలర్, 4 వీలర్ అలా రెస్పెక్టివ్ ఏరియాస్‌లో మనం వెళ్ళి పార్క్ చేసేసుకోవచ్చు. సో, ఫస్ట్ మనం ఇక్కడికి రాగానే మేము అనేది బైక్ పార్కింగ్ వేలో మనం లోపలికి వెళ్ళిపోయి మేము బైక్ అనేది పార్కింగ్ చేసేసుకుంటున్నాము ఇక్కడ. సో, మనం టెంపుల్‌కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం బైక్ పార్క్ చేసేసుకొని ఆ వేలోనే టెంపుల్‌కి వెళ్ళిపోవచ్చు. సో, ఇదే ఆ వే. ఫస్ట్ మనకి షాపింగ్ అయితే వస్తుంది. సో, టెంపుల్‌కి వెళ్ళిపోయే ముందు ఇదొక మంచి టైం పాస్. మనం చాలా వెరైటీస్ అనేవి ఇక్కడ మనకి ఉంటాయి. కిడ్స్ టాయ్స్‌తో పాటు సో మెనీ వెరైటీస్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కావచ్చు, ఏమైనా కొన్ని సోవెనిర్స్ అయితే మనం తీసుకెళ్ళొచ్చు ఈ టెంపుల్ విజిట్ చేశామని. మేము వచ్చిన టైంకి కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేశారు. కొన్ని అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో, ఓపెన్ చేసినవన్నీ ఈ వీడియోలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనకు చాలా వెరైటీస్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. హోమ్ డెకార్, హాల్ డెకార్స్ చాలా ఐటమ్స్. సో, మంచిగా ముందుగానే మనం షాపింగ్ చేసుకోవచ్చు. లేదా దర్శనం అయ్యే టైంకి మళ్ళీ ఇదే వే కాబట్టి దర్శనం అయ్యాక కూడా మనం ఫుల్ షాప్ చేసుకోవచ్చు. సో, అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఫ్లవర్స్ కానీ, ఎండకి హీట్ బేర్ చేయడానికి షెల్టర్స్ వేసేసి అమ్ముతారు. సో, ఇక్కడ ఏ టైంకి ఏ ప్రసాదాలు పెడతారని ఫుల్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. సో, ఇదే వచ్చేసాం. గోపురం దండం పెట్టుకోండి. అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు చాముండి అమ్మవారు. సో, ఫస్ట్ ఇక్కడికి రాగానే మనకి చెప్పులైతే ఇచ్చేస్తాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వెళ్ళగానే పువ్వులు వెనకాల మనకి చెప్పులైతే ఇవ్వడానికి ఒక స్పాట్ ఉంటుంది. సో, ఫుట్‌వేర్ ఇవ్వడానికి వాళ్ళు బ్యాగ్ ఇస్తారు. ఆ టోకెన్ ఉంటుంది. ఆ నెంబర్ మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ దర్శనం అయిపోయాక అవే నెంబర్స్ ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. అమ్మవారి గుడికొచ్చి పూలు లేకపోతే ఎలా? సో, ఆబ్వియస్‌గా పూలు తీసుకుంటున్నాం. సో, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ చాలా బాగా వస్తాయి. చాలా బావుంటది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడి అనేది. ఎంత అదృష్టం అంటే చూడండి, ఊరేగింపు వెళ్ళే అమ్మవారి విగ్రహం మనకి దర్శనమిచ్చారు. అందరూ దండం పెట్టుకోండి. మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు. ఓం శ్రీ మాత్రే నమః. సో, ఫస్ట్ మేము దర్శనం కన్నా లైన్‌లోకి వెళ్ళక ముందే మాకు ఈ దర్శనం ఇచ్చారు అమ్మవారు. చాలా బాగా హాయిగా అనిపించింది మనసుకి. అలా కొంచెం సేపు అక్కడే ఉండిపోయాం. తర్వాత ఇంకా అమ్మవారు ఫస్ట్ కదలగానే మేము ఇంకా లైన్‌లోకి అయితే వచ్చేసాం. సో, లైన్‌కి ముందే అమ్మవారు ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం సేపు ఉండి అమ్మవారిని ప్రశాంతంగా చూసుకొని కొంచెం అమ్మవారు కదలగానే మేము ఇంకా సరే ఇంకా దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పి లైన్‌కి అయితే వచ్చేసాం. జనాలు ఉండరు అనుకున్నాం కానీ చాలామంది జనాలు ఉన్నారు. వెయిటింగ్ టైం కూడా చాలా పట్టేసింది మాకు. 2-4 అవర్స్ పట్టిందనుకుంటా. సో, ఈ హీట్‌ని, టైంని కోప్ అప్ చేయడానికి అక్కడ కొన్ని మనకి స్నాక్స్ కూడా అమ్ముతున్నారు. సో, అవి కూడా తీసుకొని టైం పాస్ చేసాము. సో, వచ్చేసాం. ఎంట్రన్స్ ఇదే అమ్మవారి టెంపుల్ లోపలికి. ఆర్కిటెక్చర్ అంతా చూపిస్తున్నాం. చాలా బాగుంది. చాలా డీటెయిలింగ్ ఉంది. సో, ఇంకా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మనకి రైట్ సైడ్‌లో వినాయకుడి దర్శనం ఇస్తారు. అది చూసేసుకొని దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం. సో, ఇందాక మనం ఫస్ట్‌లో చూసాం కదా! ఆ అమ్మవారి విగ్రహమే ఇది. సో, లోపల మనం తీసుకెళ్ళే కుంకుమ, పువ్వులు, కొబ్బరికాయ అవన్నీ ఇక్కడిస్తే అమ్మవారి కుంకుమ, ఇంకా అమ్మవారి గాజులు
మనకి ప్రసాదంగా ఇస్తారు. ఇంకా బయటికి రాగానే గోపురం దర్శనం చేసుకొని ఇక్కడ కూడా మంచిగా పిక్స్ వస్తాయి. సో, టెంపుల్ లోపలికి ఫోన్ అయితే ఎలో ఉంది. బట్ ఎక్కడ పడితే అక్కడ తీయకూడదు. ఇంకా మొత్తం దర్శనం మొత్తం అయిపోయాక ఇంకా వే టు ఎగ్జిట్ ఉంది కదా! సో, అటు నుంచి ఎగ్జిట్ నుంచి మనం బయటకొచ్చేసాం. స్టార్టింగ్‌లో ఎక్కడైతే ఫుట్‌వేర్ ఇచ్చామో అదే స్పాట్‌కి వచ్చేస్తాం. ఇక్కడ తినడానికైతే చాలా ఉంటాయి ఫుడ్ ఐటెమ్స్. సో, అలా బయటికి రాగానే ఎంట్రన్స్ ఉన్నాయి కదా! ఇక్కడ పిక్స్ అయితే చాలా వస్తాయి. సో, ఇక్కడుండి కొన్ని పిక్స్ అయితే మనం దిగిపోయి హిడెన్ స్పాట్‌కైతే వెళ్తున్నాం. సో, ఇదైతే మనం స్టెప్స్ వేలో వెళ్ళాలి. మనకైతే ఫస్ట్ ఒక రోడ్ వే వచ్చి 2 స్టెప్స్ అయితే వస్తున్నాయి కదా! సో, స్టార్టింగ్ ఆఫ్ ద స్టెప్స్‌లో అయితే అలా అస్సలు ఉండదు. స్టెప్స్ అనేవి చాలా హై స్టీప్‌లో ఉంటాయి. సో, ఎక్కడం అయితే చాలా కష్టమైతది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫుల్ ఎండిపోయి ఉంటున్నాయి. మనం మాన్సూన్‌లో వస్తే ఫుల్ గ్రీనరీ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇప్పుడైతే ఫుల్ ఎండిపోయినాయి చెట్లు. సో, మనం స్టెప్స్ వెళ్ళే దారిలో ఏం ఫుడ్ ఐటెమ్స్ అయితే మనం పైకి కనిపించేలా అస్సలు తీసుకెళ్ళకూడదు. మీరు చూస్తున్నారు కదా! ఫుల్ మంకీస్ ఉంటాయి. వెంటనే వచ్చి లాగేసుకుంటాయి. సో, స్టెప్స్ దారుల్లో మనకి చాలా గుడులుంటాయి. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. సో, అమ్మవారి గుడి దర్శనం అయిపోయాక కిందకొచ్చి స్టెప్స్ వేలో కొంచెం కిందకి దిగితే మనకొక హిడెన్ స్పాట్ అనేది కనిపిస్తుంది. ఎంత బావుంటుందంటే ఈ స్పాట్ చూడండి, ఫుల్ ఏరియల్ వ్యూ కనిపిస్తుంది. అండ్ అక్కడ కూర్చొని హాయిగా ప్రశాంతంగా మన ఫేవరెట్ సాంగ్స్ వింటూ ఉంటే ఎంత బావుంటది చెప్పండి. సో, అది ఇదే హిడెన్ స్పాట్. సో, అమ్మవారి గుడి అండ్ హిడెన్ స్పాట్ 2 మంచిగా ఎక్స్‌ప్లోర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. Thank you. Please like, share and subscribe. Thank you for today.